బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షాక్ ఇచ్చింది. నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలా పరోక్షంగా ప్రచారం చేస్తారనే ఆరోపణలపై ముగ్గురు నటులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పాన్ మసాలా ప్రచారంలో తమ భాగస్వామ్యం తక్షణం నిలిపేయడంతో పాటు అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సంబంధిత ప్రచార కంటెంట్ తొలగించాలని ఆదేశించింది. ప్రచార ఒప్పందాలు అందుకున్న చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. ఈ నెల 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారాం నోటీసులు జారీ చేయగా తాజాగా ఈ విషయం వెలుగు చూస్తుంది. ఈ ప్రకటన వినియోగదారులను తప్పుదో పట్టించడంతో పాటుగా పరోక్షంగా పాన్ మసాలా వినియోగం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు అధికారులు. గతంలో ఇదే ప్రకటనలో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్తో పాటు అక్షయ్ కుమార్ యాక్ట్ చేశారు. అయితే పొగాకు ఉత్పత్తులు ప్రోత్సహిస్తున్నారంటే అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అక్షయ్ కుమార్ ఆ ప్రచారం నుంచి వైదొలిగారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ ఎలా చూడాలి? అక్షయ్ కుమార్ ఆల్రెడీ ఇలా విమర్శలు రావడంతో తప్పుకున్నారు. బట్ షారుఖ్ ఖాన్ కానీ మిగతా యాక్టర్స్ కానీ ఎందుకు తప్పుకోలేకపోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం రెస్పాండ్ అయ్యారా నోటీసులకి? దాదాపు మనకు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ తర్వాత టైగర్ ష్రాఫ్కు సంబంధించినటువంటిది షోకాజ్ నోటీసులు ఈ నెల 11వ తేదీన అందినయి అన్నట్టు ఇటు ఫుడ్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు ప్రకటించడం జరిగింది. దాదాపు ఇది 2006 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పవచ్చు. ఇటు చాలా కీలకంగా, ఎందుకనంటే ఒక స్టార్ హీరోకి సంబంధించినటువంటి వాళ్ళు, అటు హీరో అయినా కానీ హీరోయిన్ అయినా కానీ ఎవరైనా ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేసేటప్పుడు దాని మీద ప్రజల యొక్క అటెన్షన్ అనుకోవచ్చు, వాటికి ఎక్కువగా కూడా ఇష్టపడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా కీలకంగా బాలీవుడ్ తారలు చాలా అంటే బ్రాండ్ అంబాసిడర్స్ గా కూడా చాలా కంపెనీలకు కూడా ఉంటారు. అందులో భాగంగానే ఇటు పాన్ మసాలాకు సంబంధించినటువంటిది చాలా కీలకంగా ఇటు ముడిపడి ఉండేటటువంటి కేసుకు సంబంధించిన వివరాలని చెప్పారు. దాదాపు 2006 నుంచి కూడా అనేక బ్రాండ్స్ కి ఇటు షారుఖ్ ఖాన్ అనుకోవచ్చు, ఇటు అజయ్ దేవగన్ తర్వాత టైగర్ ష్రాఫ్లకు చాలా కీలకంగా ఈ బ్రాండ్ అంబాసిడర్ గా ఈ పాన్ మసాలాలకు సంబంధించినటువంటి బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించింది వీటన్నిటిని కూడా తొలగించాలి అంటూ కూడా ఇటు కోర్టు ఇది ఫుడ్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే 2006 నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి సోషల్ మీడియా పోస్టులను అన్నింటిని కూడా తొలగించాలి అంటూ కూడా కీలకంగా కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది అంటే ఎప్పుడు కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కూడా ఇంత అంటే ఒక బాలీవుడ్ తారలపై కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం అన్నది, తర్వాత ఇక్కడ తుకారాం ముండే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఎవరైతే అధికారులు ఉన్నారో షోకాజ్ నోటీసులు ఇవ్వడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామము. దాదాపు అంటే ఇక్కడ అంటే సోషల్ మీడియాకి సంబంధించింది అనుకోవచ్చు, చాలా యాక్టివ్ గా ప్రమోషన్స్ ముందుగా ఉండేటటువంటి ఇక్కడ ఉండేటటువంటి బాలీవుడ్ తారలు దాదాపు ఇక్కడ పాన్ మసాలాకు సంబంధించినటువంటి కంటెంట్ దీనివల్ల యువత చెడుదారి పడుతుంది అన్నటువంటిది, డ్రగ్స్ అనుకోవచ్చు, పాన్ మసాలాలు అనుకోవచ్చు, చాలా విరివిగా ఇటు మనకు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనిపై మొట్టమొదట మహారాష్ట్ర ప్రభుత్వము ఇటు కదం తొక్కడం అన్నది కూడా చాలా కీలకము. దాదాపు దీనికి నోటీసులు ఇవ్వడము, దీనికి ఖచ్చితంగా వారం రోజుల లోపల అంటే దీనికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వవలసిందిగా కూడా అటు కోరడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇది ఏదైతే మనకు 2006 లోని సెక్షన్ 30 రైట్. థ్యాంక్ యూ కళ.